ప్రభునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడి తన వాక్యము మనందరి క్షమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దేవుడే దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు మానవులను ఆశీర్వదించారు అని చదువుకుంటున్నాం. 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో దేవుడు మానవులను కలుగజేసిన విధానము గమనిస్తున్నాం. 28వ వచనంలో దేవుడు మానవులను దీవించిన విధానము గమనిస్తున్నాం. ఈ వాక్య భాగమును మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 6 విధాలుగా దేవుడు వారిని దీవించారని గమనించవచ్చు. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, దాన్ని లోబరుచుకోవాలి, తర్వాత ఏలుబడి చేయాలి అని 6 సంగతులు లేక 6 విధాలుగా దేవుడు వారిని దీవించారని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. ఈ దినము ఫలించుట అనే అంశం గురించి మనం ధ్యానం చేయబోతుంటున్నాం. దేవుడు మనలను ఏర్పరచుకున్నటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుని యొక్క గ్రంథంలో మనము గమనించవచ్చు. ఏ ఉద్దేశంతో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు? అటు సృష్టిపరంగా కావచ్చు, లేక ఆధ్యాత్మిక పరంగా మనం గమనించినప్పుడు మనము ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితాలు మూడుబారిన జీవితాలుగా, వాడిపోయిన జీవితాలుగా, ఎండిపోయిన జీవితాలుగా, నిర్జీవ స్థితి కలిగినటువంటి జీవితాలుగా ఉండాలి అని దేవుడు కోరుకోలేదు. ప్రథమంగా ఏమని ఆయన దీవించారు, ఆశీర్వదించారు గమనించినప్పుడు ఫలించాలి అని ఆయన ఆశీర్వదించాడు. మనం ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16లో కూడా మనము చూసినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు నియమించారు అనే సంగతి మనము ఆలోచన చేసినప్పుడు మీరు ఫలించాలి. మనం ఫలభరితమైనటువంటి జీవితానుభవాలు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సత్యము దేవుని యొక్క వాక్యంలో మేము గమనిస్తున్నాం. మనము ఫలించాలంటే ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫలించాలి అని దీవించిన దేవుడే మనం ఫలించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేసినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు మనము అనుసరించినప్పుడు దేవుడు కోరిన రీతిగా మనం ఫలించగలమని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. మనం ఫలించాలంటే ప్రథమంగా మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి?
మన జీవితాల్లో దేవునికి ఏవైతే వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయో మొదట వాటిని మన జీవితాల నుండి తీసివేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాటికి దూరముగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనలు మొదటి కీర్తన మొదటి వాక్యమును గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని 3 సంగతులు ఇక్కడ చెప్పాడు. ప్రస్తుతము మనము ఎక్కడ నివసిస్తున్నాము, లేక ఎటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాము అనే సంగతి ఒకంత ఆలోచన చేసినప్పుడు, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకములో మనము జీవిస్తున్నాం. పాపము నిండి ఉన్నటువంటి లోకం, పాపము పరిపక్వ దశకు చేరినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి కాలంలో దేవుని యందు విశ్వాసించిన దేవుని యొక్క పిల్లలుగా మనం వేటిని విసర్జించాలి, వేటికి దూరంగా ఉండాలో ఆ సంగతులు దేవుడు ప్రథమంగా తెలియజేస్తుంటున్నాడు. దుష్టుల మార్గముగా నడవద్దు అని చెప్పాడు. పాపుల మార్గముగా నిలవద్దు అని చెప్పాడు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చునవద్దు, నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు అని 3 సంగతులు ఇక్కడ తెలియజేశాడు. ఇవి మన వంతు బాధ్యతగా మనము చేయవలసిన కార్యాలు. ఇది మన బాధ్యత. ఆ సంగతి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును అని చెప్పాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. పనికిరాని తీగలు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని ప్రభు చెప్పాడు. వ్యవసాయదారులుగా ఈ సంగతి చాలామందికి బాగా పరిచయం. పనికిరాని తీగలను, పనికిరాని కొమ్మలను రైతు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఫలింపని వాటిని ఆయన తొలగిస్తాడు. ఆ సంగతి సర్వసాధారణంగా వ్యవసాయం పరిచయం ఉన్న ప్రతి వారికి బాగా తెలుసు. ఈ పనికిరాని తీగలు ఉన్నట్లయితే ఈ ఫలించే కొమ్మలు పూర్తిగా ఫలించడానికి సాధ్యం కాదు. అందుచేత పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తాడు. ప్రథమంగా మన బాధ్యత చెప్పాడు. వేటికి మనము దూరంగా ఉండాలో, వేటిని విసర్జించాలో ఆ సంగతి మొదట చెప్పాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు దేవుడే చర్య తీసుకొని మనలో ఉన్న పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు అని చెప్పాడు. కాబట్టి మనం ఫలించాలంటే మొదట ఏవైతే దేవునికి అయిష్టమైన సంగతులు ఉన్నాయో వాటిని మనలో లేకుండా, మన జీవితాల్లో లేకుండా వాటిని తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవుడే వాటిని తొలగిస్తాడు అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఈ వేరియేషన్ లేకుండా, ఈ ప్రత్యేకత లేకుండా, పనికిరాని తీగలను తీసివేయకుండా ఫలించటానికి సాధ్యం కాదు అని దేవుడు తన వాక్యములో తెలియపరుస్తుంటున్నాడు.
ఇది మొదటి విషయం. రెండవ భాగంలో మన జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. కీర్తనలు మొదటి కీర్తన 2-3 వాక్యాలు గమనిస్తాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చీవినది అంతయు సఫలమగును అని ఈ వాక్య భాగము మనకు తెలియపరుస్తుంటున్నది. ఫలభరితమైన జీవితాలు మనం కలిగి ఉండాలంటే ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. ధ్యానం అంటే లోకానికి అర్థం కాదు, కానీ ఏమి ధ్యానం చేయాలి? దేవుడు మనకు దయచేసిన దేవుని యొక్క వాక్యమును, దైవ గ్రంథమును పఠించాలి. దేవుని యొక్క గ్రంథంలో దేవుడు వ్రాయించిన విషయాలు కేవలము పఠించడం మాత్రమే కాకుండా దేవుని వాక్యమును ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. ధ్యానం చేయటం పాత నిబంధనలో మనం గమనించినప్పుడు నెమరు వేయని జంతువు అపవిత్రము అని చెప్పాడు. దేవుని వాక్యమును ధ్యానం చేయని వారు అపవిత్రుడు అనే భావం అందులో మనకు కనిపిస్తుంటున్నది. నెమరు వేయాలి. ఒక జంతువు తాను తిన్న ఆహారము సరిగా జీర్ణం చేసుకోవాలన్నా, లేక తీసుకున్న ఆహారంలో నుండి వచ్చే శక్తి ఆ జంతువు సరిగా పొందాలన్నా ఆ జంతువు ఆహారమును బాగా నెమరు వేయాలి. ఎద్దులు కానీ, ఆవులు కానీ, బర్రెలు కానీ, మేకలు, ఈ పొట్టేళ్ళు ఇవన్నీ ఏం చేస్తాయి? బాగా నెమరు వేస్తాయి. ఆహారం తిన్న తర్వాత నెమ్మదిగా పరుండి చక్కగా కళ్ళు మూసుకొని బాగా నెమరు వేస్తుంటాయి. రైతు అలా ఆ ఎద్దులు నెమరు వేస్తున్నప్పుడు, ఆ పశువులు నెమరు వేస్తున్నప్పుడు చూస్తే రైతు చాలా సంతోషిస్తాడు. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పశువులు మాత్రమే ఆ రీతిగా నెమరు వేస్తాయి. దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలని చెప్పాడు, ధ్యానం చేయాలని చెప్పాడు. సరైన రీతిలో విభజన చేయాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్య సారం మన హృదయాలలో చక్కగా పనిచేస్తుంది. తద్వారా ఆధ్యాత్మ జీవితం చక్కగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలి అని చెప్పాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు తెలియచేస్తున్నాడు. యెహోషువకు దేవుడు చెప్పిన సంగతులు మనం చదువుకుంటున్నాం కదా. ఏం చెప్తున్నాడు? ఎందుకు ధ్యానం చేయాలో చెప్తున్నాడు. ధ్యానం ఎందుకు చేయాలి? పఠించిన వారు, ధ్యానించిన వారు దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చీకకు నీవు జాగ్రత్త పడినట్లు
దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని చెప్తాడు. ధ్యానం ఎందుకు చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలో చెప్తున్నారు. నీవు చక్కగా ప్రవర్తించాలంటే, నీ జీవితము యుక్త మార్గంలో సాగిపోవాలంటే నీకు మార్గదర్శి ఏమిటి? కేవలము దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యమును చదువుట ద్వారా, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా దేవుని వాక్య సత్య సారాంశం మన హృదయాలలో నింపబడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్య సత్యం మన హృదయాలలో నింపబడి ఉంటుందో, నింపుకొని ఉండగలమో, అప్పుడు దేవుని వాక్య క్రమంలో మనం జీవించడానికి నేర్చుకుంటాం. మానవుడు ఎందుకు క్రమం లేకుండా జీవిస్తాడు అంటే మూల కారణం ఒకటే. దేవోక్తి లేని ఎడల నరులు కట్టు లేక తిరుగుతారు అని చెప్పారు. దేవోక్తి లేని ఎడల క్రమం ఏమిటో నేర్పించేది ఏమిటంటే దేవుడు, దేవుని యొక్క వాక్యం. దేవుని ద్వారా భక్తులకు ప్రత్యక్షపరచబడి గ్రంథస్థము చేయనటువంటి దేవుని యొక్క వాక్యమే మన జీవితాలను సరైన విధానంలో నడిపించడానికి సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితాలు సరైన క్రమంలో సాగిపోవాలంటే, యుక్త మార్గంలో మనం నడవాలంటే మనకు సరైన మార్గదర్శి ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. ఆ సత్యాన్ని మనం సరిగా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా చదవాలి, మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యమును మన హృదయాల్లో నింపుకోవాలి. దేవుని వాక్య ప్రకారము మనం జీవించాలి. అప్పుడే మనము వర్ధిల్లగలము అని చెప్తున్నాడు. ఫలించడానికి ప్రాముఖ్యమైన సూత్రాలు దేవుని యొక్క గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క గ్రంథమును శ్రద్ధగా చదవాలి, దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమునందు ఆనందించాలి అని చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువారక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ఫలభరితమైన జీవితాలకు ప్రాముఖ్యమైన సూత్రాలు దేవుడు తెలియజేస్తున్నాడు. కేవలం ఫలించండి అని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా మన జీవితాలు ఫలభరితంగా ఉండటానికి దేవుడు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు తెలియజేశాడు. ఆ సంగతులు దైవ గ్రంథంలో మనము చదువుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. మనము ఫలించాలంటే మరొక సూత్రమును దేవుడు తెలియజేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూద్దాం. 5వ వచనం, ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వారు బహుగా ఫలించును. బహుగా ఫలించును. ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలు పారవేయాలని 2వ వచనంలో చెప్పాడు. బహుగా ఫలించాలంటే దేవునిలో మనము నిలిచి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. చాలామంది అస్థిరత కలిగి ఉంటారు. స్థిరత్వంగా వారి జీవితాలు ఉండవు. అస్థిరత, అవిశ్వాసం ద్వారా అస్థిరత కలుగుతుంది. స్థిర విశ్వాసం కలిగినట్లయితే జీవితాలు కూడా స్థిరంగా ఉంటాయి. ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఎక్కడ నిలిచి ఉండాలి గమనిస్తే, నా యందు
నిలిచి ఉండుడి అని ప్రభు చెప్తున్నాడు. నా యందు నిలిచి ఉండుడి. 4వ వచనం చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నిలిచి ఉండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చెప్పారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పారు. యు కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పారు. సామాన్యంగా మానవుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, నేను చేయగలను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పారు. నాలో నిలిచి ఉంటే ఫలిస్తారు, నాలో నిలిచి ఉంటే గొప్ప కార్యాలు చేస్తారు, నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ సంగతులు దీని వాక్యంలో గమనిస్తాం. ఫలించడం ద్వారా కలిగే ఫలితాలు మనం ముందుగా గమనించాం కదా. దేవుని వాక్యమును ఫలించాలంటే విసర్జించవలసిన వాక్యం విసర్జించాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, ఆనందించాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. ఇటువంటి అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాల్లో ఫలభరితమైన అనుభవాలు కలిగి ఉంటామని ప్రభు చెప్పారు. మనము ఫలించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. అది ఒకవైపున మనం చూస్తున్నాము. మరొక వైపు మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగుతుందని చెప్పాడు. మనము ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుడు తన వాక్యంలో తెలియపరుస్తుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8లో మనం చూసినప్పుడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగురు అని చెప్తున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగురు. మనము ఫలించడం ద్వారా మన జీవితాలకు మేలు క్షేమం కలుగుతుంది. మనం ఫలించడం వలన దేవునికి మహిమ కలుగుతుంది. మనము ఫలించడం వలన క్రియాత్మకముగా మనము దేవుని శిష్యులుగా లెక్కించబడుతున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ముందుగా తెలియజేసినట్లుగా లేక ఆశీర్వదించినట్లుగా మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అని దేవుడు వాక్యం మనకు బోధిస్తుంటాడు. మనము ఫలించకపోతే తద్వారా కలిగే ఫలితాలు లేక నష్టాలు ఏమిటి? యోహాను సువార్త 15:6లో గమనిస్తాం. ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను అని చెప్పారు. ఎవరైతే ఫలభరితమైన జీవితాలు లేకుండా ఉంటారో వారి స్థితి ఎలాగుంటుందో చెప్తున్నారు. ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగవలే బయట పారవేయబడి ఎండిపోరు, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను అని చెప్పారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఇటువంటి సంగతులు మనం చూడవచ్చు.
ఫలభరితమైన జీవితాలు లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది కూడా దేవుడు కోరిన విధంగా ఫలించకపోతే ఆయన ఏం చేస్తారు? తీసివేస్తాడు, నరికి వేస్తాడు. లూకాసు వార్త 13లో చెప్పాడు. ఒక అంజూరపు చెట్టు ఉన్నదట, దాన్ని నాటారు, పెంచారు, పోషిస్తున్నారు. చుట్టూ కంచె వేశారు, ఎరువు వేశారు, నీరు గడుపుతున్నారు. తెగుళ్ళు రాకుండా మందులు వేస్తున్నారు. బాగా పెరగటానికి మంచి ఎరువులు వేస్తున్నారు. ఏ జంతువులు, మృగాలు వచ్చి పాడు చేయకుండా కాపు కాస్తున్నారు. కాపు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆ చెట్టు ఫలించలేదు. అందువల్ల ఏం చేశారు? యజమాని చెప్తున్నారు, దీనివల్ల ఎందుకు ఈ భూమి వ్యర్థం కావాలి? దీన్ని నరికి వేయించి అందులో వేరొక మొక్క నాటమని చెప్తాడు. కానీ తోటమాలి ఏం చెప్తున్నారు? దివారాత్రము కనిపెట్టేవాడు, నీరు కట్టేవాడు, ఎరువు వేసేవాడు, శ్రద్ధ గలవాడు. కాబట్టి ఒక్క సంవత్సరము ఆగండి, ఈసారి బాగా త్రవ్వుతాను, బాగా ఎరువు వేస్తాను, నీళ్ళు పెడతాను, తెగులు రాకుండా నేను జాగ్రత్త పడతాను, ఫలిస్తే అలాగే ఉంచేద్దాం, లేకపోతే నరికి వేద్దామని చెప్పాడు. ఇశ్రాయేలుల జీవితాల్లో దేవుడు అదే కార్యం చేశాడు. ఫలించాలని ఎదురు చూశారు, వారు ఫలించలేదు, వారు నరికి వేయబడినారు అని చెప్పారు. వారు నరికి వేయబడినారు. ఫలభరితమైన జీవితం లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు నిష్ఫలమవుతాయి, ఎండిపోతాయి. తర్వాత నరికి వేయబడిన లేక కాల్చివేయబడినటువంటి శాపగ్రస్తమైన జీవితాలుగా మార్చివేయబడతాయని దేవుని యొక్క గ్రంథంలో చాలా తీవ్రంగా హెచ్చరించారు. చాలామందికి అసలు బోధపడలేదు. ఏదో నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, వెళ్తాం, లేకపోతే మానేద్దాం, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. కానీ ఫలించకపోతే కలిగే నష్టాలు చెప్పాడు. చాలా తీవ్రంగా హెచ్చరించాడు. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నారో, మనం ఫలించడానికి ఎన్ని అనుకూలతలు కలిగించారో ఈ సంగతులు మనము గమనిస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని యొక్క వాక్యంలో శ్రద్ధగా చదువుకుంటూ, ధ్యానిస్తూ, ఆనందిస్తూ, అనుసరిస్తూ ప్రభులో నిలిచి ఉండి బహుగా ఫలించి మన యజమాని యొక్క హృదయాన్ని సంతోషింపచేయాలని, ఆయన తన ఉద్యానవనానికి యత్నించినప్పుడు ఆయనకు ఇష్టమైన ఫలము మనలో చూడగలిగినట్లుగా, ఆ ఫలము భుజించి తృప్తి పొందినట్లుగా మన జీవితాలను ఫలభరితంగా మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని దేవుడు తన వాక్యం కూడా తెలియపరుస్తున్నారు. ప్రభు యొక్క సత్య మన ఆధ్యాత్మిక జీవితాలు ఫలించడానికి సహాయకరంగా దీవించి స్థిరపరచి నెరవేర్చునుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మనలను దీవించి తన కృపలో వర్ధిల్లచునుగాక.